రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు అమరావతికే జై కొడుతున్నారు. అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ అధినేత మాజీ సీఎం పాలన చేస్తారని మీ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. అంటే 3 నుంచి 1కి వచ్చేసినట్టేనా? మీ విధానం ఇంకా మారదు అని చెప్పగలరా? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు కూడా ముందుగా నమస్కారాలు. ఈ 3 రాజధానుల అంశం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తడం జరిగింది. అది కేవలం ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలని, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి సదుద్దేశంతో మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నారు తప్పితే వేరే ఆలోచన, వేరే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అయితే మరి ఆ రోజు మరి మనం ఒకసారిగా ఆలోచన చేస్తే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఒక దాదాపు 50-60 సంవత్సరాల్లో 2 రాష్ట్రాలు కూడా కేవలం హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే హైదరాబాద్ మీదే లక్షల కోట్ల ఖర్చు పెట్టి, పెట్టుబడులు పెట్టి, అందరూ వ్యాపారాలు అక్కడ చేసి అభివృద్ధి చేసిన తర్వాత రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడినటువంటి సందర్భంలో అలాంటి పరిస్థితులు మరొకసారి జరగకూడదు అని, ఎందుకంటే రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో ఆంధ్రప్రదేశ్ వస్తే కట్టుబట్టలతోటి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ కి. అలాంటి పరిస్థితులు మరొకసారి రాకూడదు అనే ఉద్దేశంతో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన. కాకమాన్ రాజశేఖర్ గారు, స్ట్రైట్కి మీకు ఒకటే అడుగుతున్నా, ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అమరావతి ఒక్కటే రాజధాని అని ఫిక్స్ అయినట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా ఈ విషయంలో ఇంకేమైనా డీవియేషన్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు మేము 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ప్రజలు మరొక తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పుకు అనుగుణంగా పోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక్కటే ఆలోచన చేయాలని కోరుతాం. రాజధాని నిర్మాణం రాష్ట్రం విడిపోయే ముందే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రానికి 5 లక్షల కోట్లు ఇచ్చేసి విడగొట్టండి, మాకేం అభ్యంతరం లేదు అని మాట్లాడటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు మాత్రమే 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అది శాంక్షన్ చేయమని కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, అది గమనించాలని కోరుతా ఉన్నా. రాజధాని నిర్మాణానికి కాదు, ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అలాంటి పరిస్థితుల్లో మరి కేంద్రం ఇచ్చిందంతా మరి వాళ్ళు 2,000 కోట్లు అనౌన్స్ చేస్తే మరి వాళ్ళు ఇచ్చి 1,500 కోట్లు 1,500 కోట్లతోటి వీళ్ళు అరకొరగా కొన్ని పనులు చేయడం జరిగింది. గతంలో 3 రాజధానులు ఎందుకంటే ఇవన్నీ మీరు చెప్పారు, గతంలో మీరు ఇవన్నీ చెప్పారు. నేను స్ట్రైట్ గా ఒకటే అడుగుతున్నా, ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని, అది అమరావతి, ఇది ఫిక్సా లేదంటే ఇంకేమైనా డీవియేషన్స్ ఉన్నాయని అడుగుతున్నా. సార్ ఒక్కటి సార్, వీళ్ళు రాజధాని 14 నుంచి 19 దాకా రాజధాని నిర్మాణం జరుగుంటే అసలు ఈ క్వశ్చన్ అరేజ్ కాదు కదండి. రాజధాని నిర్మాణమే చేపట్టకుండా అడ్డగోలుగా అవినీతి చేసి అవినీతికి అడ్డాగా అమరావతిని మార్చుకున్నటువంటి పరిస్థితులు చూసాం. రాజధాని తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో ఏ విధంగా దోచుకున్నారో, కేవలం 4,500 4,000 చేసే స్క్వేర్ ఫీట్ కి వాళ్ళు 12,000 చేసి అడ్డగోలుగా దోచుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజుకి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయింది, ఒక్క ఇటుక రాయి పేర్చిన పరిస్థితులు లేదు. కేవలం ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ పెంచుకోవడం, వాళ్ళ కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ బిల్లులు ఇవ్వడం, గతంలో ఏదైతే కాంట్రాక్టులు చేశారో వాళ్ళకి బిల్లులు ఇవ్వడం, ఈ విధంగా అది కూడా మాట్లాడదాం. దానికి అందుకొరకు ఒక్క నిమిషం సార్, అందుకొరకే మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈ రోజు రైతులు కూడా అల్లాడిపోతా ఉన్నారు. అక్కడ 3 పంటలు పంచేటువంటి పంటల్ని బీడు భూములుగా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి గత తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళకి కనీసం కౌలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు, వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితులు. అవన్నీ మాట్లాడదాం. కాకమాన్ రాజశేఖర్ గారు, రామకృష్ణ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. అంటే మీ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విశాఖ వెళ్ళము, ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తారు, అమరావతి ఫ్లాట్లు అభివృద్ధి చేస్తా అంటున్నారు. కానీ
మేము 3 రాజధానుల విధానం విషయంలో వెనక్కి తగ్గుతున్నాము, ఇక మా విధానం ఒకటే రాజధాని అని చెప్పలేకపోయారు అంటే ఇంకా అనుమానం మిగిలే ఉంది అంటున్నారు. దీనిపై క్లారిటీ ఇస్తారా? సార్ ఇప్పుడు సతీష్ గారు, ఇప్పుడు మేము అమరావతి రాజధాని కాదు అని అంటలేదు కదండి. మేము అలా కాదు, మీరు అప్పుడు కూడా అమరావతి రాజధాని కాదు అని అనలేదు. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నారు. ఒకటి లెజిస్లేటివ్ రాజధాని, ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ప్రజల తీర్పు ఆ విధంగా వచ్చిన న్యాయ రాజధాని అన్నారు. మేము మాట్లాడటం ఏంటి ఈ రోజు? ఏం కానీ ఇప్పుడు స్ట్రైట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు ఒకటే రాజధాని, అది అమరావతి, ఇదే మా విధానం అని వైసీపీ నిన్నటి మాటలు బట్టి వైసీపీ స్టాండ్ అదే మనం నమ్మేవచ్చా, కన్ఫైన్ కావచ్చా? ఇప్పుడు చాలా క్లారిటీగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు విజయవాడకి గుంటూరుకి మధ్యలో చేసి అది మహానగరంగా కూడా ఏర్పడుతుంది కదా, 2 ట్విన్ సిటీస్ లాగా అవుతుంది కదా. ఇప్పుడు ఈ రోజు మధ్యలో ఒక నిర్మాణం కేవలం ఒక 500 ఎకరాలతో నిర్మాణాలు చేయొచ్చు కదా. వేలాది ఎకరాలు ప్రజల నుంచి సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా, రాజధాని కడుతున్నారా అది చెప్పాల్సిన అవసరం ఉంది సార్. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది, రాజధాని కాదు అది. రాజధాని పేరుతో అడ్డగోలు అవినీతి, అడ్డగోలు దోపిడీ జరుగుతా ఉంది. అది గమనించాలని కోరుతా ఉన్నాం మేము. మాకేం అభ్యంతరం లేదు, కట్టమనండి. అదే పని ఆయన ముందు చేస్తుంటే మేము 2వ తారీఖు పోవాల్సిన అవసరమే లేదు. 3వ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటాం మేము. మరి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు, మరి రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే రామకృష్ణ గారు 2 పాయింట్లు రేజ్ చేశారు. రాజశేఖర్ గారు కాదు, ఒక్క నిమిషం. మీరిద్దరే ఉన్నారు కాబట్టి మీరిద్దరే మాట్లాడుతున్నారు. రామకృష్ణ గారు ఒక పాయింట్ రేజ్ చేశారు. రామకృష్ణ గారు ఒక పాయింట్ చేశారు, మీకు అడుగుతున్నా సార్, మీరే మాట్లాడండి. రామకృష్ణ గారు కూడా కామ్గా వింటున్నారు. రామకృష్ణ గారు కూడా మీ టైం మీకు ఇచ్చారు. ఇక్కడ ఎవరి బ్యాషజాలు లేవు. మీరిద్దరు కూడా కొంత డెకారం మెయింటైన్ చేసే వాళ్ళే. మీరిద్దరు చాలా గౌరవంగా వ్యవహరించే వాళ్ళు డిబేట్లో, నాకు తెలుసు. అందుకే మీ ఇద్దరిని పెట్టి సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే అమరావతి నుంచే పాలన చేస్తాము అని చెప్పారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి 3 రాజధానుల విషయంలో వెనక్కి తగ్గుతున్నామని చెప్పలేదు. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా తీసుకున్న నిర్ణయం కదా, దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అందుకే ఇది ఒక పెద్ద నాటకం అంటున్నారు ఆయన. ఇది నాటకం కాదు, మా విధానం ఒకటే రాజధాని అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నా నేను. సార్, నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళలాగా రాజధాని పేరు మీద అడ్డగోలుగా తోచుకోవాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళలాగా రాజధాని పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సినటువంటి ఆలోచన మాకు లేదు. చేసే ఆలోచన ఉంటే గతంలో మేమే ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా వాళ్ళలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళం, వాళ్ళలాగే దోపిడీ కార్యక్రమాలు చేసేవాళ్ళం. అలాంటి ఆలోచన మాకు లేదు కాబట్టి ఈ రోజు ఏమంటున్నారు, ఏది ఖర్చు అవుతుంది అన్నారు. 3 ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది కాబట్టి అందులో కేవలం ఒక 10,000 కోట్ల రూపాయల లోపలే ఖర్చు పెట్టి రాజధానులు అనేటువంటి నిర్మాణాలు చేసి అభివృద్ధి చేయాలని ఆలోచన చేశాం అంతే. ఇప్పుడు ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని ఎవరు ప్రజలను ఎత్తి నుద్దుతారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కడతారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమైనా కడుతుందా? కేంద్ర ప్రభుత్వం కేవలం అడ్డం ఉంది అంతే. కేవలం షూరిటీ అంతవరకే కట్టాల్సింది ఎవరు? కట్టవలసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల నెత్తిన లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టేసి వీళ్ళు అడ్డగోలుగా దోచుకుంటా ఉంటే ఇంకా ప్రజలు నమ్ముతా ఉంటే మేము ఏం చేయగలమండి? దానికే మేము ఏం ప్రపోజ్ చేసాం, ఈ 2 జిల్లాల మధ్యలో గుంటూరు కృష్ణా జిల్లాలు 2 జిల్లాల మధ్యలో కేవలం 500 ఎకరాల్లో రాజధాని నిర్మాణం ఎందుకు చేపట్టకూడదు అనేటువంటిది మా ప్రతిపాదన. వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది రామకృష్ణ గారు ఖచ్చితంగా పార్టీ పరంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. రామకృష్ణ గారు ఈ రోజుకి ఒక్క ఇటుక పెట్టకుండా ఒక్క ఇటుక పెట్టలేదు అన్నది కరెక్ట్ కాదు. అది ఊత పదంగా బాగానే ఉంటది కానీ ఒక్క ఇటుక కూడా పెట్టలేదని అనలేము రాజశేఖర్ గారు. రైట్, అది వేరే చర్చ. కాకమన్ రాజశేఖర్ గారు, జనాన్ని మోసం చేయడానికి నిన్న మాట్లాడారు. ఇది టీడీపీ ఆరోపణ. రైట్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు సార్
కాకమాన్ గారు మీకు అడుగుతున్నా కాకమాన్ గారు మీరు అడుగుతున్నా టీడీపీ కోరుకుంటుంది ఏంటంటే కాదు అధికార టీడీపీ కోరుకుంటుంది ఏంటంటే అమరావతి ఒకటే రాజధాని, 3 రాజధానుల విషయంలో మేము వెనక్కి తగ్గుతున్నామని ఒక మాట చెప్తే అయిపోతుంది కదా, మీరు నమ్ముతాం అంటున్నారు. మరి ఆ క్లారిటీ ఇస్తారా? అదేనా నిన్న ఇచ్చిన స్పష్టత? సార్ వీళ్ళు కూడా ఒక క్లారిటీ ఇవ్వమనండి సార్. ఇప్పుడు అక్కడ వేలాది మంది కార్మికులు పనిచేస్తుంది నీళ్లు కొట్టడానికి. అక్కడ ఏదైతే రాజధాని ప్రాంతంలో నీళ్లు ఉన్నాయో కోట్లు ఖర్చు పెట్టి అందులో వీళ్ళు అవినీతి వాళ్ళ వదిలేయండి. ఇప్పుడు నిన్న ప్రకటన చేసింది మీరు కాబట్టి మీరు మనం స్పష్టత ఇవ్వాలి. రాజధాని నిర్మాణం మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాం ఈ 5 సంవత్సరాలని చెప్పమనండి. మేము కూడా చెప్తాం, ఏం చెప్పాలో నిర్మాణం చేస్తామని చెప్పమనండి సార్. చెప్తున్నారు 2027 కల్లా 2027 కల్లా పోలవరం అమరావతి పూర్తి చేస్తాం. మేము దానికి మద్దతు ఇస్తాం ఖచ్చితంగా. 2027 కల్లా అమరావతి పోలవరం పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి సాధారణ టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు చెప్తుంది. సతీష్ గారు ఇలాంటి ప్రామిసులు ఎన్ని చేశారంటే 14-19 మధ్యలో పోలవరం నిర్మాణాన్ని ఏం చేశారు? అది ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. ఈ రోజు అమరావతిని ఏం చేశారు? అవినీతిగా అడ్డగా మార్చారు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరంన్నర వస్తుంది. ఈ సంవత్సరంన్నర నుంచి ఏం చేస్తున్నారు? ఇటుకు ఎందుకు పెంచలేకపోయారు? కాకమాన్ రాజశేఖర్ గారు ఇచ్చిన గడువుకు పూర్తి చేయకపోతే ఇచ్చిన గడువుకు చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు. మీరు కూడా పోలవరంకి 3 గడువులు పెట్టారు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా 2027 కల్లా ఈ 2 పూర్తి చేస్తామంటున్నారు కదా. చేయకపోతే ప్రజలు ఆలోచిస్తారు. కానీ ముందే మనం ఎందుకు అపశకునంగా అవదని అనుకోవటం? సార్ వీళ్ళు పోలవరానికి సంబంధించే గతంలో నాసిరక నిర్మాణాలు చేసి గేట్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితికి తీసుకొచ్చి అడ్డగోలుగా అవినీతి చేసి మాకు వదిలేసి పోయారు సార్. మేము కోవిడ్ సమయంలో దాదాపు 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల పైబడి కోవిడ్ తోటే ఉన్నాం సార్. ప్రజల్ని కాపాడుకునేటువంటి దశలోనే మా ఆలోచన ఉంది. తర్వాత మళ్ళీ మరొక పక్క రాజధాని మన పోలవరంకి సంబంధించి కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాం మేము. వీళ్ళు ఏం చేశారు? ఏటీఎం లాగా వాడుకున్నారు. అంటే కాకమాన్ రాజశేఖర్ గారు ఇక్కడ ఒకటే స్పష్టత కావాలి సార్. కాకమాన్ రాజశేఖర్ గారు ఒకటే స్పష్టత కావాలి. నిన్న మీ పార్టీ కీలక నేత, ఖచ్చితంగా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కీలక నేతని కాదనట్లేదు. ఆయన స్టేట్మెంట్కి కొంత వ్యాలిడిటీ ఉంది. కానీ ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే మీరు 3 రాజధానులను ఎందుకు తీసుకున్నారు? అసెంబ్లీ సాక్షిగా బిల్లు తెచ్చారు, తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గారు, మళ్ళీ వచ్చారు, ఇవన్నీ జరిగిపోయాయి. ఆ ఎన్నికల్లో కూడా ఇది చాలా ప్రధాన అస్త్రంగా మారిపోయింది. కూటమికి దీనివల్ల అడ్వాంటేజ్ కూడా అయ్యింది. ఇంత కీలక నిర్ణయం సంబంధించి మళ్ళీ త్వరలో మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి పూర్తి స్థాయి క్లారిటీ ఏమైనా ఇవ్వబోతున్నారా? దానిపై మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? ప్రజలకు అనుకూలంగా ఉంటుంది సార్. ప్రజల నిర్ణయమే మన నిర్ణయం ఉంటుంది సార్. ప్రజలు ఏదైతే ప్రజల నుంచి మేము వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం అనేటువంటిది ప్రకటన జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన సమయంలో మాట్లాడతారు దాని గురించి. రైట్. రామకృష్ణ గారు, ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి అని అంటున్నారు సార్. సార్ వీళ్ళు రాజధానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఖర్చు కోసం వదిలేండి సార్.